కర్ణాటకలో రైతు సంఘాలు రోడ్డెక్కాయి. రుణమాఫీ ప్రకటించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. రైతుల ఆందోళనతో రాజధాని బెంగళూరుతో సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. స్కూళ్లకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే బెంగళూరులో ప్రైవేట్ స్కూళ్లు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి. రైతు సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. బెంగళూరుతో పాటు మాండ్య, మైసూర్, చిక్బళ్లాపూర్, మంగళూరు, కోలార్ జిల్లాల్లో బంద్ ప్రభావం కనపడింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 4 గంటల నుంచే ఆందోళనకారులు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకపై సవతి ప్రేమ చూపిస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.